మన విజయవాడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో 31st నైట్ యాక్సిడెంట్ ఫ్రీ 31st నైట్ చేయడానికి సిపి గారు ఆలోచన మేరకు మేడం గారు అయితే ఒక లేడీ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఇక్కడ జెండర్ అనేది కాదు, ఒక లేడీ ఆఫీసర్ అయినప్పటికీ కూడా త్రూ అవుట్ నైట్ అంతా కూడా రోడ్ల మీద ఉండి ఒక్క డెత్, ఒక్క ఓవర్ స్పీడ్ లేకుండా, ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా టోటల్ ఎంటైర్ పోలీసు ట్రాఫిక్ పోలీస్ అంతా కూడా రోడ్ల మీద పెట్టి ఒక్క ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ 31st నైట్ సేఫ్ న్యూ ఇయర్ ని మనకి మీకు ఇవ్వడం జరిగింది. రియల్లీ కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ అగైన్ ఫర్ దట్. మేడం వచ్చిన తర్వాత మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కి ట్రాఫిక్ కి గోల్డెన్ కేటగిరీలో స్కాచ్ అవార్డు, నేషనల్ వైడ్ స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. నిజంగా అంటే మీ అందరికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు అందరూ అనుకుంటారు ఆ ట్రాఫిక్ పోలీసులు ఏదో ట్రాఫిక్ చేసుకుంటున్నారు లేదా డ్యూటీ చేసుకుంటున్నారు అనుకుంటారు. జస్ట్ ఇమాజిన్ దట్ మీరు ఏదైనా ఒక జంక్షన్ లో గనక, మీరు ఒక ట్రాఫిక్ జంక్షన్ లో గనక ఒక్కసారి సిగ్నల్ పడినప్పుడు ఒక 10 seconds మీరు ఆగితే గనక ఆ స్మోక్ గాని, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ గాని ఒక్కసారి మీకు ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. Whereas our traffic police అంతా కూడా 4 hours at a stretch 4 hours ప్రతిరోజు 8 hours ఆ స్మోక్ లో నిలబడి, ఆ పొల్యూషన్ లో నిలబడి డ్యూటీ చేస్తారు మీకోసం. అంటే శాలరీ ఇస్తున్నారు కదా అని చెప్పొచ్చు, శాలరీ ఇస్తే మాత్రం ఇట్స్ ఏ సాక్రిఫైస్ డ్యూటీ పట్ల డివోషన్ అది. సో మీకు ఇక్కడికి మీ కాలేజీకి ఎంత దూరంలో ఈ కాలేజీ ఉంటే మేము ఎన్ని పనులు ఆపుకుని మీ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే మీరెవరూ కూడా ప్రమాదాలను బారిన పడకూడదు, మీ ద్వారా మీ పేరెంట్స్ కానీ మీరు ఇష్టపడే వ్యక్తులు కానీ ప్రమాదాలను బారిన పడకూడదు, మీకు ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. సో దాన్ని మీరు చాలా ఎనర్జెటిక్ గా, చాలా స్పోర్టివ్ గా మీరు చక్కగా తీసుకుని దాన్ని పాటించేట్టు తెలియలే. మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సరే మీకు అదొక రకమైన అలసత్వం కింద అనిపిస్తూ ఉంటారు. చిన్న చెప్తాను మీకు, ఒక లేడీ ఒక హాస్టల్ నడుపుతూ ఉంటారు, పీజీ హాస్టల్ నడుపుతూ ఉంటారు, తెలుసు కదా హాస్టల్, దాంట్లో భోజనం వండి పెడతారు. అక్కడ స్టూడెంట్స్ ఉంటారు, పీజీ ఎంప్లాయీస్ ఉంటారు, మార్నింగ్ టిఫిన్ లంచ్ ప్యాక్స్ ఇస్తారు, నైట్ డిన్నర్ కూడా రెడీ చేస్తారు. కానీ 28 days కే ఆమె వంట చేస్తారు, 2 days కి చేయరు. ఆ విధంగా జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అడిగారు స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కొంతమంది పీజీ హాస్టల్ ఉంటారు, మేడం ఎందుకు మీరు 28 days కే మీరు వండుతున్నారు అని చెప్పేసి. అవునమ్మా, మేము 28 days కి ఛార్జ్ చేస్తున్నాం కాబట్టి 28 days కే మీకు వండుతున్నాం కాబట్టి 28 days కి ఛార్జ్ చేస్తున్నాం అంటే అది ఓకే మేడం, 28 days ఎందుకు 30 days కూడా మీరు వండొచ్చు కదా అంటే బాగానే అడిగామమ్మా. ఇది వరకు అలాగే 365 days వండుతూనే ఉండేవాళ్ళం, చక్కగా తింటేవాళ్ళు, టేస్ట్గా ఉండేది. కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి, ప్రతిదీ కూడా కంప్లైంట్ ఎందుకు అంటే చక్కగా వండి అన్ని పెడతా ఉంటే. తర్వాత ఎప్పుడైతే 28 days కట్ చేసి 2 days బయట తిన్న పంపించేస్తున్నామో, బయట తిండి తిని మా ఇంటి వంట గుర్తొచ్చి అబ్బా ఆంటీ ఆవిడ చాలా బాగా వండుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎగబడి తింటాం మొదలు పెట్టారు, ఒక్క కంప్లైంట్ కూడా లేదు అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? 365 రోజులు వండి పెడతాం. మన ఇంట్లో కూడా అంతే, మన తల్లిదండ్రులు చక్కగా, మన పేరెంట్స్ మమ్మీ చక్కగా వండి పెట్టి తినమ్మా అంటే అమ్మ టమ్మీ బస్ ఎక్కిస్తాం, అది తినం. ఇక్కడికి వచ్చి మాత్రం పానీపూరి బళ్ళు అన్ని మీరే, పానీపూరి బళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళే మేడం. కాలేజీ స్టూడెంట్స్ పానీపూరి బళ్ళు చాలా చక్కగా తయారు చేస్తారు, పానీపూరి తెలుసు కదా, మీరందరూ అక్కడే ఉంటారు. కానీ ఇంట్లో అమ్మ వంట చేసి పెడితే మాత్రం తినరు. అలాగే మీ దగ్గర కొటేషన్ ఒకటి చూసా, సక్సెస్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ దట్ ఫ్యూ డిసిప్లైన్స్ అండ్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే. దీంట్లో సక్సెస్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు? కెరీర్ లో బాగా సక్సెస్ అవ్వాలి అని ఎవరు అనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, డౌన్. నేను కెరీర్ లో సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు సార్ అన్న హ్యాండ్ రైజ్ చేయండి. కెరీర్ లో నేను సక్సెస్ అవ్వకపోయినా పర్లేదు సార్, నేను ఏదో మూల ఎవడో పక్కన, అలా ఏం లేదు కదా. ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. దిస్ ఈజ్ అకాడమిక్ కెరియర్, స్టూడెంట్ కెరియర్. అకాడమిక్ కెరియర్ లో ఉన్నప్పుడు ప్రతి ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకోవాలి, ప్రతి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. మీరు ఇక్కడ సక్సెస్ కోసం పాటుపడకుండా చిల్లర వేషాలు వేసుకుంటా ఉంటే మాత్రం కెరీర్ లో మాత్రం ఇదైపోతారు. ఇప్పుడు మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, హీరోస్, మేడం చెప్పారు కదా, హీరోస్ రివర్స్ ఫార్ములా అనమాట. ఇక్కడ ఎవరైతే
చదువు సరిగ్గా జరగకుండా ఈ డిసిప్లిన్ లేకుండా హీరోస్ కింద ఇక్కడ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు జీరోస్ కింద మారుతారు లైఫ్ లో. ఇక్కడ ఎవరైతే చదువుకుంటూ అల్లరి చేయకుండా డిసిప్లిన్ గుండి ఎవరికి ఏమి ఇది అవ్వకుండా కామ్యూయింగ్ వెళ్తారో జీరోస్ లాగా ఉంటారో వాళ్ళు హీరోస్ కింద అవుతారు రేపు పొద్దున లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఇప్పుడు ఎవరైతే జీరోస్ ఉంటారో హీరోస్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే హీరోస్ జుట్టు ఎగరేసుకుంటా తిరుగుతా బళ్ళ మీద షికారు కూడా ఫోజులు కొడతా ఉంటారు, అమ్మాయిలు కూడా చెప్తున్నాం, దిస్ ఈజ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి చెప్తున్నాం. అలాంటి పోకిరీ చేష్టలు చేసే పిల్లల పట్ల కానీ మీరు ఏదన్నా ఇన్ఫాక్చుయేషన్ అంటారు కదా, అలాంటిది మీరు ఏదన్నా అలాంటివి పెట్టుకుంటే మాత్రం లైఫ్ లో చాలా దెబ్బతినేస్తారు. మనం అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓన్లీ స్టడీస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా చదువుకోవాలి. మీరంతా కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో డిస్కస్ చేయాలి. మేడం చెప్పిన విషయాలన్నింటి మీద, రోడ్ సేఫ్టీ మీద ఒక్క 10 minutes డిస్కస్ చేస్తే లైఫ్ లాంగ్ మీ పేరెంట్స్ మీతో ఉంటారు. కావాలా పేరెంట్స్? డిస్కస్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ కార్యక్రమానికి